అయోధ్యలో రామ మందిర ప్రారంభమవుతోన్న వేళ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుండగా గాంధీ స్థానంలో శ్రీరాముడి చిత్రంతో కూడిన 500 నోట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ళజోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణంతో కూడిన 500 నోటు ఫోటో వైరల్ అవుతోంది. జనవరి 22న ఈ కొత్త నోటును జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారం అని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొత్త కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్తూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్ను ఆర్బీఐ ప్రారంభించింది. అప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంటోంది. గాంధీజీ చిత్రం స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల ఫోటోలను ముద్రిస్తారని ఏడాదిన్నర క్రితం ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని రిజర్వ్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఇప్పుడు కూడా శ్రీరాముడి ఫోటోతో కరెన్సీ నోటును తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించలేదు. ఆర్బీఐ వెబ్సైట్లో గాంధీ కరెన్సీ సిరీస్ ప్రస్తావన మాత్రమే ఉంది. రివర్స్ ఇమేజింగ్ ద్వారా ప్రయత్నించి చూడగా ఒరిజినల్ 500 నోటును ఇలా మార్ఫింగ్ చేశారని అర్థమవుతోంది. ఇది కేవలం ఎడిటింగ్ చేసిన ఫోటో మాత్రమే. ఫ్యాక్ట్ చెక్ నిర్వహించే ఫ్యాక్ట్ లీ సైతం ఇది డిజిటల్గా ఎడిట్ చేసిన నోటు అని తేల్చింది.